హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ మై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. అందరూ హీరో కోసం అడుగుతున్నారు. హీరో ఖచ్చితంగా వస్తాడండి. హీరో లేకుండా స్టోరీ ఎలా ఉంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది, కానీ వస్తాడు. లేట్గా అయినా లేటెస్ట్గా. ఆకాష్ ఫోటో ఎవరికి కనిపించకుండా చెంగులో కట్టుకున్న భూమి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. డిన్నర్ అయ్యాక అన్విత జయలక్ష్మి గారు కలిసి భూమి రూమ్కి వచ్చారు. జయ గారు భూమితో, భూమి రేపు ఉదయం రెడీ అవ్వు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి అంటారు. దానికి భూమి, హాస్పిటల్నా? నాకెందుకు పెద్ద మేడం, నా కాళ్ళు బాగానే ఉన్నాయిగా ఇప్పుడు అని భూమి తన కాళ్ళ వైపు చూపిస్తూ అడిగింది. అప్పుడు అన్విత, నీ గాయాలు మానిపోయాయి మాకు తెలుసు, కానీ మీ రైట్ లెగ్కి ఉన్న ప్రాబ్లం ఇంకా సెట్ కాలేదు, కాబట్టి మనం రేపు మంచి హాస్పిటల్కి వెళ్ళి మీకు సరైన చెకప్ చేయిద్దాం, కుదిరితే రేపటి నుంచే ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు డాక్టర్స్ అని చెప్పింది. దానికి భూమి నో అంటూ వెంటనే వారిని తిరస్కరించి, వద్దు, నేను హాస్పిటల్కి రాను, నా పాదాలకు ట్రీట్మెంట్ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ తల దించేసుకుంది. కానీ ఎందుకు అని జయ గారు, అన్విత ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యంగా అడిగారు. కానీ భూమి మాత్రం మౌనంగా ఉండిపోయింది. జయ గారు భూమి చెయ్యి పట్టుకొని, తల్లి భూమి, నీ లెక్కి ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవడం నీకు ఇష్టం లేదు? సమాధానం చెప్పకపోతే నిన్ను ఎలా అన్నా హాస్పిటల్కి తీసుకువెళ్తాము అన్నారు. లేదు మేడం, నేను హాస్పిటల్కి రాను అని భూమి మళ్ళీ నిరాకరిస్తుంటే అన్విత భూమితో, చిన్నారి, నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ చేస్తారని భయపడుతున్నావా? భయపడకు, రేపు ఇంజెక్షన్ చేయొద్దని నేను చెప్తానులే, ఏమీ జరగదు, అసలు నీ లెక్కి ఏమైందో తెలుసుకోవాలిగా అంటుంది అన్విత. అప్పుడు భూమి, లేదు, అది ఇంజెక్షన్ కోసం కాదు మేడం, నాకు భయం లేదు, కానీ నేను ఒకరికి నా లెగ్కి ట్రీట్మెంట్ చేయించుకోను అని ప్రామిస్ చేశాను, కాబట్టి నేను చికిత్స చేయించుకోలేను అంటుంది. వాట్, ప్రామిస్నా అని జయలక్ష్మి గారు ఆశ్చర్యంగా అడగగా భూమి హా అని తలదించుకొని అంటుంది. నా వల్ల ఒకరు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నొప్పి తగ్గేదాకా నా కాలికి వైద్యం చేయించుకోలేను, వాళ్ళు అంత బాధపడడానికి కారణం నేనే. ఒకరు నా వల్ల బాధపడుతుంటే ఆ నొప్పిని నేను కూడా భరించాలి, వారి నొప్పి తగ్గినప్పుడు నేను కూడా నా బాధను దూరం చేసుకుంటాను అంటూ తలదించుకునే చెప్తుంది భూమి. భూమి మాటలు వినగానే అన్విత, జయలక్ష్మి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం మొదలుపెట్టారు. వెంటనే జయలక్ష్మి గారు భూమి దగ్గరకు వెళ్ళి, భూమి, నువ్వు ఇలా చెయ్యకూడదు తల్లి, ఇది చాలా పెద్ద తప్పు, నీ వల్ల ఒకరు బాధపడ్డారు అని నిన్ను నువ్వు హింసించుకోవడం అస్సలు బాగోలేదు. సరే, ఇది చెప్పు, నీ వల్ల ఎవరు బాధపడుతున్నారు, వారి బాధకి నువ్వు ఎందుకు కారణం, అసలు ఏం జరిగిందో చెప్పు. నీకు తెలియకుండా ఏదన్నా ఎవరికైనా జరిగి ఉంటే అది ఎవరన్నా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో నేను నీకు సహాయం చేస్తాను అంటారు జయలక్ష్మి గారు. దానికి భూమి, లేదు, మీరేమీ చేయలేరు, నా గురించి చింతించకండి, నేను త్వరగా కోలుకుంటాను, నా వల్ల కాకపోతే దానికి జయ గారు, నా వల్ల కాకపోతే నీ భర్తకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ మాటలన్నీ వింటున్న అన్విత ఆలోచనలో ఒక్కసారిగా, అంటే చిన్నారి, డాడ్ నీకు చేస్తా అన్న హెల్ప్ ఇదేనా అని అన్విత భూమి వైపు చూస్తూ అడిగింది. అవును అన్నట్లు భూమి తల కిందకు దించేసింది. భూమి, అన్విత ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాని జయ గారు ప్రశ్నార్థకమైన కళ్ళతో అన్విత వైపు చూడడం ప్రారంభించింది. అప్పుడు అన్విత ఆమెను బయటకు వెళ్దాం అని సైగ చేసింది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అన్విత, జయలక్ష్మి గారు అక్కడి నుంచి ప్రసాద్ వర్మ గారి గదికి వచ్చారు. అప్పటికే అతని గదిలో ఆనంద్, విరాజ్ ఉన్నారు.
గదిలోకి వచ్చిన జయ గారు అన్వితని వెంటనే అడిగింది. అన్విత, భూమితో ఏమంటున్నావు? మీ డాడ్ భూమికి హెల్ప్ చేయడం ఏంటి అని అడిగేసరికి అన్విత విరాజ్ కొన్ని నెలల క్రితం భూమితో గార్డెన్లో మాట్లాడిన విషయం, అప్పుడు భూమి చెప్పిన విషయం అన్విత అందరికీ చెప్పింది. బహుశా ఆమె కుటుంబ సభ్యుడు లేదా బంధువు లేదా ఎవరైనా అనారోగ్యంతో లేదా ఇబ్బందుల్లో ఉన్నారేమో, లేదా ఏదైనా సమస్యలో ఉన్నా ఆమెకు అన్నయ్య సహాయం చేస్తా అన్నాడేమో అని ఆనంద్ ఆలోచిస్తూ అన్నాడు. అప్పుడు ప్రసాద్ వర్మ గారు ఇలా అన్నాడు. ఇది నిజమైతే అలాంటప్పుడు ఇంద్రనీల్ ఈ అమ్మాయి నిస్సహాయతను ఉపయోగించుకున్నాడని అర్థమవుతుంది. ఆమెకి హెల్ప్ చేస్తా అని ఈ పెళ్ళికి ఒప్పించుండొచ్చేమో. తాతయ్య, మీరు చెప్పింది కూడా నిజమే, కానీ చిన్నారి చికిత్స చేయించుకోవడానికి నిరాకరిస్తుంది. మనం ఏం చేయగలం ఇప్పుడు అని విరాజ్ అడగడంతో అందరూ ఆందోళన చెందారు. అన్విత నిధికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కాస్త ఆలోచించిన తర్వాత నిధి, ట్రీట్మెంట్ కొంచెం లేట్ అయినా ప్రాబ్లం లేదు అన్విత, తనకి పుట్టినప్పటి నుంచి ఉన్న సమస్య కాదు, కాబట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతుంది. కానీ బోన్కి ట్రీట్మెంట్ చెయ్యాలి కాబట్టి అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అలానే కొంచెం పెయిన్తో కూడుకున్నది. కానీ ఆమె స్వయంగా చికిత్స చేయించుకోకూడదనుకుంటే మనం ఏం చెయ్యలేం. అలానే మనం చెయ్యాలి అనుకున్నా మనం ఏమీ చేయలేము. ఈ ట్రీట్మెంట్కి తన అంగీకారం చాలా ముఖ్యం. తన వంతు ప్రయత్నం ఉంటేనే సెట్ అవుతుంది, కాబట్టి వేచి చూద్దాం అని నిధి మాట్లాడడం ముగించగానే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అందరితో మాట్లాడిన తర్వాత నిధి ఫోన్ పక్కన పెట్టేసి తనలో తానే కుమిలిపోవడం మొదలుపెట్టింది. నిధి కన్నులు కన్నీటి పర్యంతం అయ్యాయి. ఆమె మనసులో ఏదో అశాంతి. నిధి పైన ఆకాశంలో చంద్రుడిని చూడడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి. ఈరోజు నిధి చూడడానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అందరి దృష్టిలో పెళ్లి కాని నిధి ఈరోజు నుదిటిపై బొట్టు, చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్, పెదవులకు ఎర్రటి లిప్స్టిక్, కళ్ళకు కాజల్, మెడలో మంగళసూత్రం, చేతుల నిండుగా ఎర్రటి గాజులు, కాళ్లకు మెట్టెలు, రెడ్ కలర్ కుందన్ శారీ ధరించి ఉంది. అందంగా కనిపిస్తున్న ఆమె కళ్ళల్లోని బాధ చూస్తుంటే ఏదో నిరుత్సాహానికి గురైనట్లు అనిపిస్తుంది. ఆమె మౌనంగా చంద్రుని వైపు చూస్తుండగా అకస్మాత్తుగా వెనుక నుంచి తెలిసిన స్వరం వినిపించింది. శ్రీమతి గారు, మీరు చంద్రుణ్ణి అలా చూస్తే చంద్రుడు సిగ్గుపడి మబ్బుల్లో దాక్కున్నాడు అనుకుంటా అంటూ వస్తున్న ఆ స్వరం. అప్పుడు నా భార్య తన ఉపవాసాన్ని ఎలా విరమించగలదు? నా భార్య ఉపవాసం అసంపూర్ణంగా ఉండకూడదనుకుంటున్నాను. ఆ గొంతు వింటూనే కళ్ళు మూసుకుంది నిధి. తనకి తెలియకుండానే కళ్ళల్లోని బాధ కన్నీళ్లుగా మారి చెంపల మీద కారింది. ఎందుకు వచ్చారు మీరు? చంద్రుణ్ణి చూశాక మీ ఫోటో చూసి నేను నా ఉపవాసం విరమించుకోవాలేమో అనిపించింది. కానీ ఏదో పెద్ద వింతే జరిగింది. వెంటనే అతను నిధి వెనుక నుంచి తన చేతుల్లోకి లాక్కుంటూ, ఎలా నేను రాకుండా ఉంటాను? ఇది నా భార్య యొక్క మొదటి వ్రతం. నేను రాకుండా పూర్తి అవ్వదు అనుకున్నప్పుడు నేను ఎందుకు రాను అనుకున్నారు శ్రీమతి గారు అంటూ అతను కోపంగా అతనిని చూడకుండా అటువైపు తిప్పి ఉంచిన నిధి ముఖం తన వైపు తిప్పుకున్నాడు. నిధి తడి కళ్ళను చూడగానే అతని ముఖంలో చిరునవ్వు మాయమైంది.
నిధిని దగ్గరికి తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ, ఏంటి శ్రీమతి, నీ కళ్ళు ఎందుకు చెమ్మగిల్లాయి? ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదని నీకు తెలుసు కదా అన్నాడు. నా భార్య డల్గా ఉన్నా, కన్నీరు పెట్టుకున్నా నాకు అస్సలు నచ్చదు అంటున్న అతని కౌగిలి నుంచి విడిపించుకొని అతని వైపు చూసి ఫేక్ చిరునవ్వుతో, నీకు చాలా విషయాలు నచ్చవు, అందులోనూ నాకు సంబంధించినవి అస్సలు ఏమీ నచ్చవు. నీకు ఈ రోజు వరకు నేను అదే నమ్ముతున్నాను. అదేంటి నిధి అలా అంటావు అంటున్న అతని మాటలకు, నాకు నువ్వు చేసే ప్రతిదీ ఇష్టం అని నీకు తెలియదా? నేను నా నుదిటిపై కుంకుమ పెట్టుకోవడం నచ్చదు, మెడలో మంగళసూత్రం ధరించడం నీకు నచ్చదు, నీకు ఇష్టం లేదు. అందుకేగా పెళ్ళైన తర్వాత కూడా నేను పెళ్ళి కాని అమ్మాయిలా ఉంటున్నాను. మన మధ్య ఈ బంధం అందరి ముందుకు రావడం మీకు ఇష్టం లేదు. అందుకే పెళ్ళి అయ్యింది అని ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. అందరి గురించి వదిలేయండి, కనీసం నా సొంత తల్లిదండ్రులకు కూడా వారి కూతురికి పెళ్ళి అయ్యింది అని తెలియదు. నాతో ఉండడం మీకు ఇష్టం లేదు. అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చి ఒక సంవత్సరం అయింది. మనం ఇంకా ఇలా ఎంతకాలం ఉంటాం? నాతో జీవితం నీకు ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని నిధి సూటిగా అడుగుతుంది. వెంటనే అతను ఆమెను కౌగిలించుకొని, నిధి, నీకు తెలుసు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో. నీకు తెలుసు నేను నిన్ను దూరం చేసుకుంటానేమో అని భయపడుతున్నావు. నా పని ఎలా ఉంటుందో తెలుసా? నేను ఒక మాఫియా అని నీకు తెలుసుగా. నువ్వు నా బలహీనత అని శత్రువులకు తెలిస్తే అప్పుడు వారు నిన్ను టార్గెట్ చేస్తారు. నీకు హాని జరుగుతుంది అని భయపెట్టి నాకు ఏమైనా చేస్తారు అని కాదు. నీపై చిన్న గీత పడ్డా నేను తట్టుకోలేను. అందుకే నేను మన బంధాన్ని ఇలా దాయవలసి వస్తుంది. నిన్ను ఇంత పెద్ద ప్రమాదంలో పడవేయాలని నేను కోరుకోను. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అంటున్న అతని గొంతులో నిధికి అతని గొంతులో ఉన్న బాధ స్పష్టంగా అర్థమవుతుంది. నిధికి ఏదన్నా జరిగితే తనని పోగొట్టుకుంటానన్న భయంతో నిధి మీద అతని పట్టు చాలా బలంగా ఉంది. భయం వల్ల అతని గుండె చప్పుడు కూడా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అది నిధికి స్పష్టంగా వినిపిస్తుంది. అతని పరిస్థితి అర్థం చేసుకున్న నిధి మొహం పైకెత్తి అతని వైపు చూసింది. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, సరే శ్రీవారు, తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు త్వరగా ఉపవాసం విరమించండి. నాకు ఉదయం నుండి ఆకలిగా ఉంది, చాలా ఆకలిగా ఉంది అంటున్న నిధి మాటలు విన్న అతను నవ్వుతూ ఆమె నుదిటిపై మరోసారి ముద్దు పెట్టి వదిలేశాడు. నిధి చంద్రుడి పూజ చేసి జల్లెడలోంచి చంద్రుడిని చూసి అతని వైపు చూసేసరికి అతను ఆమె వైపు కన్ను గీటాడు. వెంటనే నిధి నవ్వింది. అతను పక్కన ఉన్న గ్లాస్ వాటర్ తీసుకొని నిధికి నీళ్లు తాగించి ఉపవాసం విరమింపచేశాడు. తర్వాత ఆమె చేయి పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకువచ్చాడు. బల్లని పువ్వులతో కొవ్వొత్తులతో అందంగా అలంకరించారు. నిధికి ఇష్టమైన వంటకాలు కూడా అక్కడే ఉన్నాయి. నిధి రెడ్ వైన్ బాటిల్ కూడా అక్కడే ఉంచింది. అతను ముందుగా నిధికి తన చేతులతో తినిపించి 2 గ్లాసుల్లో రెడ్ వైన్ వేశాడు. అతను తన గ్లాస్ని నిధి గ్లాస్తో ఢీకొట్టి, ఇది మన బంధంలో మొదటి వ్రతం కోసం అన్నాడు. నిధి వెంటనే నవ్వింది. ఇద్దరు రెడ్ వైన్ని ఆస్వాదిస్తున్నారు. నిధి గ్లాసులో ఉన్న వైన్ పూర్తి చేయబోతుంటే గ్లాసులో ఉంగరం కనిపించింది. అది చూసి ఆశ్చర్యంగా అతని వైపు చూడటం మొదలుపెట్టింది. అతను ఆమె వైపు నవ్వుతూ,
ఇది నా ప్రేమకు కానుక అన్నాడు. స్టోరీపై మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ హీరో తప్పకుండా వస్తాడు, హీరో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే చాలానే వస్తున్నాయి కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. Once again, thank you for watching.